Hello everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే చాలా ఫన్నీయెస్ట్ థింగ్ అన్నమాట. అంటే ఫన్నీ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నాకు మాత్రం ఫన్నీ ఎపిసోడ్, ఎందుకంటే నేను మామూలుగా సమ్మర్ కోసము హెయిర్ కట్ చేయించానండి. షార్ట్ హెయిర్ చేసిన దగ్గర నుంచి మావాడు నన్ను వెనక పడుతూనే ఉంది. అరే ఎందుకు అంత షార్ట్ చేయించామని చెప్పి. నాకు ఇష్టం ఉంది, నేను చేయించుకున్నాను. సమ్మర్ కాబట్టి కొంచెం బియర్డ్ తగ్గించాను, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది చెప్పి. ఇప్పుడు మావాడు నన్ను ఒక చోట తీసుకెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్ దీనికి. ఐ డోంట్ నో ఎందుకో తెలుసా మీకు అసలు జోక్ తెలుసా? నాకు ఏమైనా బట్టతలు వస్తుందేమో ఫ్యూచర్ లో బట్టతలు వస్తే అసలు ఫస్ట్ కండిషన్ మా వాడు నన్ను పెళ్లి చేసుకునే ముందు ఒకటి చెప్పింది, నీకు బట్టతలు వస్తే నేను వదిలేస్తాను అని చెప్పి. ఎవరైనా చెప్తారండి ఆవిడ. నాకు ఎక్కడ వస్తుందనే బట్టతల, నిజంగా నాకు రాదు, ఎప్పటికీ రాదు అని నేను అనుకున్నాను. ఇప్పటికీ రాదండి. బట్ ఈ షార్ట్ హెయిర్ చేయటం వల్ల మా టెన్షన్ ఏంటంటే టైం బాగుంది. ఇప్పుడు టెక్నాలజీ మారి మనకి ట్రీట్మెంట్స్ కొత్త వచ్చాయి కాబట్టి నీకు టైం బాగుంది. అంటే ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేయిస్తావా? ట్రీట్మెంట్ నాకు ఇది మామూలుగా చిన్న సుడున్నాను. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా కాదా? ముందే నేను జాగ్రత్త పడడంలో తప్పు లేదు కదా. నిజంగానే ఇంద్రాకి బట్టలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, నేను తీసుకుంది పర్ఫెక్ట్ డెసిషన్ కాదా అన్నది మనం చూద్దాం. నేను గుడ్ న్యూస్ చెప్తారు మనకి ఎలాగానే. చూద్దాం ఏం చెప్తారో డాక్టర్ విందాం. సో ఫైనలీ నేను మా ఆయనకి జుట్టు ఉంటుందా లేదా, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మా ఆయనకి జుట్టు లేకపోతే నా పరిస్థితి ఏంటో ముందే చూసుకుందాం అనుకుంటున్నానండి. సో అందుకని ఇక్కడికి వచ్చేసాము. లక్స్ ఎస్థెటిక్స్ అన్నమాట. సో ఇక్కడ మా కామన్ ఫ్రెండ్ డాక్టర్ అభిలాష్ ఉన్నారనమాట. సో అభిలాష్ వచ్చేసేసి వాళ్ళదే లక్స్ ఎస్థెటిక్స్ అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాము. సో ఎందుకునంటే అబద్ధం చెప్పరు ఫ్రెండ్స్ అయితే. సో అబద్ధం చెప్పరు కాబట్టి ఈరోజు మా ఆయన చెప్పింది రైటా, నేను చెప్పింది రైటా అన్నది మా అభిలాష్ గారిని అడుగుదాం. ఓకేనా? 4 ఐస్. అవును ఫ్లాగ్ కదా. టాటా బై బై పదండి. అర్జెంట్ గా తెలుసుకోవాలి కదా జుట్టు ఉంటుందా లేదా అని చెప్పి. హాయ్, ఓ మై గాడ్, వ్యాలంటైన్స్ వీకా? ఓ వావ్. అమ్ము, నువ్వు నాకు ఇచ్చే వ్యాలంటైన్ గిఫ్ట్. నీకు జుట్టు ఉంటుందో లేదో తెలుసుకోవడమే ఈరోజు నాకు వ్యాలంటైన్ గిఫ్ట్. నీకు జుట్టు ఇచ్చేది నేను, నీకు ఇచ్చే గిఫ్ట్ నాకు నేను ఇచ్చుకునే గిఫ్ట్, వ్యాలంటైన్స్ గిఫ్ట్. సో అందుకని హాయ్, సారీ, హాయ్, యువర్ గుడ్ నేమ్? నవ్య. షీ ఈజ్ నవ్య. సో షీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద అపాయింట్మెంట్స్. మా అపాయింట్మెంట్ తీసుకున్నారా అండి? థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇప్పుడు డాక్టర్ అభిలాష్కి చూపించి మన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా సరే పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు లాగా అయిపోతుంది. అంటే సపరేట్ చేయలేం కదా, కానీ సపరేట్ అయిపోతుంది అంటున్నా. అర్థం కావట్లేదు. చూద్దాం. అంటే నిజంగానే హెయిర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి కనుక్కుందాం డాక్టర్ గారు కలిసి. కానీ నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. అంబియన్స్ కానీ అండ్ వావ్, అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అవును, అంటే ఫ్రెండ్స్ కదా అని చెప్పి మనం తొందరగా వెళ్ళము. కాకపోతే ఏంటంటే ఈరోజు నా బలవంతం మీద ఇక్కడ తీసుకొచ్చావనమాట. రియలీ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎట్ కొండాపూర్. మీరు రండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మన జుట్టు గురించి తెలుసుకోవాలి. పదండి. మా ఆయనకి ఈరోజు చాలా టెన్షన్గా ఉంది, నాకు చాలా అదొక కిక్ లాగా ఉంది నాకు. రండి. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా ఆయనకి బట్టతలు వస్తే నేను వదిలేస్తానండి. బట్టతలు
ఫస్ట్ అది రాకుండా అంటే నేను రీసెంట్ గానే హెయిర్ కట్ చేయించుకున్నాను. సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి షార్ట్ హెయిర్ నాకు చాలా హెయిర్ ఉంటుంది అనమాట. లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ అంతా సరదాగా లుక్ చేంజ్ చేద్దామని తీసాను అనమాట. తీసిన దగ్గర నుంచి తను టెన్షన్ పడుతుంది, నీకు ఎక్కడో ప్యాచెస్ ఉన్నాయి, నీకు ఎక్కడో హెయిర్ లాస్ అవుతుంది లేకపోతే అది అని చెప్పి. నిజంగానే మీరు చెక్ చేసి నాకు ఉందా లేదా హెయిర్ లాస్ ఒక సంవత్సరం నుంచి నేనైతే నోటీస్ చేస్తున్నా. రెండు సుళ్ళు అదే చెప్తున్నాను, 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడో ఏమో మరి. అంటే నాకు 2 భార్యలు అండి, ఒకటే భార్య కానీ బట్ మంచి మనసు ఉన్న భార్య ఒకటి చెడు. చూద్దాం. అంటే హెయిర్ ఫాలికల్స్ మామూలుగా ఎప్పుడైనా ఎలా అవుతాయంటే అంటే సడన్ గా ఒకటేసారి రాలిపోవడం అంటూ ఉండదు. ఏజ్ రిలేటెడ్ హెయిర్ లాస్ అని. సో ఫస్ట్ లావు ఉండే వెంట్రుక ఏమవుతుంటే రాలిపోయిన తర్వాత వచ్చే వెంట్రుకలు పల్చగా వస్తాయి. తర్వాత వచ్చే వెంట్రుకలు ఇంకా పల్చగా వస్తాయి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెంట్రుకలు పల్చగా అవ్వకుంటే వెళ్తాయి. కొన్ని సార్లు అట్లా ఈ సైకిల్ జరిగిన తర్వాత అక్కడ నుంచి ఒక ఫాలికల్ అనేది రావడమే ఆగిపోతుంది, డార్మింగ్ స్టేజ్ లో ఉండడం అంటారు. సో దాన్ని మనము ఎన్ని క్లినికల్ ట్రీట్మెంట్స్ తోటి మళ్ళీ రీగ్రోత్ కి యాక్టివేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏజ్ ఎంతండి? 43 అండి. 44. తక్కువ చెప్తున్నారా, ఎక్కువ చెప్తున్నారేమో? లేదు, ఒకటి నొక్కేస్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు టెంపరరీ రీజన్ లో మనం హెయిర్ ఫాలికల్స్ చూసామనుకోండి, మీకు ఎంత లావు అనిపిస్తుంది? అంత లావు ఉంటాయి అనమాట. సో అదే మీకు ఎక్కడైతే థిన్నింగ్ ఉందో, థిన్నింగ్ ఉన్న దగ్గర నేను లెన్స్ పెట్టి చూస్తే మీకు వెంట్రుకలు చాలా ఫైన్ గా కనిపిస్తాయి. ఇవి కదా అవి. సో దోస్ ఆర్ కాల్డ్ as follicular miniaturization అంటారు. పల్చబడుతుంటాయి వెంట్రుకలు. ఇప్పుడు ఇక్కడ వెంట్రుక చూడండి ఎంత లావు ఉంది. అవును, ఇది చాలా లావుగా ఉంది. ఇవి లావుగా ఉన్నాయి, మధ్య లావు ఉంది. మధ్యగా కొన్ని చూడు ఎంత సన్నగా ఉన్నాయి. ఇక్కడ follicular miniaturization అంటారు. అదే ఎక్కడైతే మీకు హెయిర్ బ్యాక్ సైడ్ ఎక్కువ సైడ్స్ నుంచి కానీ వెనక హెయిర్ కానీ ఎప్పుడైనా కూడా మేల్స్ కి రాలేదు. సో అదే మనం అక్కడ నోటీస్ చేస్తే అక్కడ ఏ వెంట్రుకలు ఏ ఏరియాలో మీరు చూసినా కూడా మీకు వెంట్రుకలు లావుగానే కనిపిస్తాయి మాక్సిమం. బాగా ఉంది డాక్టర్, థిన్నింగ్ స్టార్ట్ అయ్యింది. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. సో మన లైఫ్ స్టైల్, డైట్, స్లీప్ ప్యాటర్న్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు నాకు చెప్పాలి. స్లీప్ ప్యాటర్న్ నేను బాగానే పడుకుంటాను యాక్చువల్లీ. అంటే మనం 8 hours పడుకుంటున్నాం, 10 hours పడుకుంటున్నాం అనేది మామూలుగా మనం కన్సిడర్ చేయాలి. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి నేను ఒక 1.5 hour కంపల్సరీ పడుకుంటాను. ఓకే, తర్వాత మళ్ళీ ఈవినింగ్ జస్ట్ వాకింగ్ అలా వెళ్ళేసి వస్తాను, లేదంటే ఏదైనా పనులు చేసుకున్న తర్వాత నైట్ ఆల్మోస్ట్ 11:30 అవుతుంది కదా, 11:30కి పడుకుని మార్నింగ్ 8 అవుతుంది లేవడానికి. నేను బాగా సౌండ్ స్లీప్, అంటే లైక్ మధ్యలో నాన్ వెజ్ అవన్నీ తింటారా? నాన్ వెజ్ అండి. ప్రోటీన్ కన్సంప్షన్ చికెన్ బాగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి మల్టీ వైటమిన్స్ తో పాటు ప్రోటీన్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. సో నథింగ్ టు వరీ అబౌట్ అండి. హెయిర్ థిన్నింగ్ అయితే ఉంది. అంటే బాల్ అవుతుందా అనేది ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. సో మన హెయిర్ ఫాలికల్ ఏంటంటే అండి, మామూలుగా సైడ్ హెయిర్, బ్యాక్ హెయిర్ ఎప్పుడైనా కూడా ఫాల్ అవ్వదు. మెన్ కి ఎప్పుడైనా హెయిర్ ఫాల్ ఏంటంటే ఓన్లీ టాప్ సూపర్ఫిషియల్ పైన ఉండేది, క్రౌన్ రీజన్ లో ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఏం ట్రీట్మెంట్ చేస్తే మనం యూజువల్ గా మెయింటెనెన్స్ గా ఇన్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ QR678 మీజోథెరపీ అంటామండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆప్షన్ వాట్ వి హావ్. అండ్ ఇంకోటి GFC, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది ఏం చేస్తామంటే మీ 20 ml ఆఫ్ యువర్ ఓన్ బ్లడ్ డ్రా చేస్తాం. దాన్ని పక్కన 1/2 hour వరకు క్లాట్ చేస్తాం, సెడిమెంట్ చేస్తాం. దాని తర్వాత దాన్ని స్పిన్ చేసిన తర్వాత జెల్ సెపరేటర్ అనేది ఉంటాయి ట్యూబ్స్ లో. సో RBCs, WBCs అన్ని కిందకి సెడిమెంట్ అయిపోతాయి, ప్లాస్మా పైకి వచ్చేస్తుంది. సో ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ స్కాల్ప్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. యు కెన్ గో ఫర్ GFC. ఏదైనా చేసి మా ఆయనకి బట్టతల రాకుండా చూడండి. మీరు ఎగ్జిస్టింగ్ హెయిర్ ని కూడా అట్లా మెయింటైన్ చేయడానికి యు కెన్ గో విత్ ట్రీట్మెంట్స్. సో ఇన్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బికాజ్ ఇట్స్ యువర్ ఓన్ బ్లడ్. సో సైడ్ ఎఫెక్ట్స్ మనమే మెడికల్ ఇది చేయట్లేదు కదా, యు ఆర్ డ్రాయింగ్ యువర్ ఓన్ బ్లడ్. అండ్ టాపికల్ నమ్మింగ్ క్రీమ్ పెడతాం. సో ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, నో షాంపూ ఆర్ కండిషనర్ విల్ స్టాప్ హెయిర్ లాస్ or will not cause hair loss. Okay. చాలా మంది అంటారు కదా ఈ షాంపూ వాడితే మంచిది, ఆ షాంపూ వాడితే మంచిది అని. Skin itself is a barrier. It doesn't allow many products inside. Oh wow. కొన్ని కొత్తవి తెలుసుకున్నాం మేము కూడా ఈ రోజు. అండ్ వెట్ హెయిర్ మీద ఎప్పుడు కోమ్ చేయకూడదు, ఎందుకంటే వెట్ హెయిర్ 50% వెంట్రుక అనేది వెట్ హెయిర్ మీద బాగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, తడిగా ఉన్నప్పుడు హెయిర్ స్ట్రెచెస్ a lot. సో దానివల్ల ఎక్కువ హెయిర్ బ్రేకేజ్ ఉంటుంది. తడి మీద కోమ్ చేయకూడదు.
Okay. సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా అరౌండ్ 1.5 hours. The whole Okay. procedure. Whole procedure. Okay, from the application to the end point. Yes, 1.5 hour Okay. time. Okay. Okay. You're ready. We'll go for it. We are ready. ఇది నా వ్యాలంటైన్స్ గిఫ్ట్ అంట. ఆయన నాకు ఇచ్చే గిఫ్ట్. మా ఆయనకి మెయిన్ జిఎఫ్సి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయబోతున్నారు డాక్టర్ అభిలాష్ గారు. అయితే వాళ్ళు వచ్చేసేసి చూపిస్తారు స్ట్రెస్ బాల్ అంటండి. వాళ్ళకి తెలియటం లేదు ఈయన స్ట్రెస్ ఇచ్చే రకం తీసుకునే రకం కాదు. నేను అదే చెప్పాను, ఆయన స్ట్రెస్ ఇచ్చే రకం అండి. ఆయనకి బాల్ ఎందుకు, పక్కన ఉన్న వాళ్ళందరం బాల్ పట్టుకొని ఇట్లా అనుకోవాలన్నమాట. తీసుకో స్ట్రెస్ బాల్ అంట. సో ఎటువంటి మెడిసిన్ ఇంజెక్ట్ చేయట్లేదండి స్కాల్ప్ లో. మన బ్లడ్ నుంచి తీసిన ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాన్ని సిరింజెస్ ద్వారా ఇది చేసుకొని లోడ్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ఇంద్రాస్ స్కాల్ప్. సో దట్ దేవుడి దయ వల్ల, అభిలాష్ గారి దయ వల్ల మా ఆయనకి బట్టతలు రాకూడదు, బాల్ రాకూడదు. నార్మలీ జిఎఫ్సి వచ్చేసి మీరు అన్నారు హెయిర్ లైన్ తగ్గితే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏ ఏజ్ నుంచి ఇస్ ఇట్ రైట్ టు డు దిస్? ఏ ట్రీట్మెంట్స్ అన్నా యూజువల్లీ ఆస్క్ ది పేషెంట్స్ టు కమ్ డౌన్ ఆఫ్టర్ 18 years. ఓకే. సో 18 years ముందు నార్మల్ మెడికేషన్ మీద కూడా ఇస్తాం. ఓకే. కానీ జిఎఫ్సి తోనే డైరెక్ట్ గా స్టార్ట్ చేయడం అంటూ ఉండదు. ఓకే. ఇఫ్ ది హెయిర్ ఫాల్ ఇస్ సివియర్ then we advise them to go with GFC in clinical treatments. ఓకే. ఓకే. సో మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే దానికంటూ కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి, టేకెన్ కేర్ ఆఫ్. ఎస్, దట్స్ ట్రూ. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాజింగ్ హెయిర్ లాస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అవును. లేకపోతే మనం సూపర్ఫిషియల్ గా ఎంత ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా వేస్ట్. అంతే. దట్ ఈస్ ద రీజన్ అండి. ఏది చేసినా కూడా దాని తర్వాత ఏం చేయమంటారో అది ఫాలో అవ్వాలి. ఈరోజు ఇది మనం తీసుకున్నాం కదా, జిఎఫ్సి చేయించుకున్నాము, ఇంకా మనకి హెయిర్ వచ్చేసేస్తుంది, ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత మనకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మనం ఏం చేయాలంటే దాని తర్వాత డాక్టర్ ఏదైతే మనకి ఆఫ్టర్ కేర్ చెప్తారో అవి చేయాలి. దాని తర్వాత ఫాలోఅప్స్ అన్నీ సరిగ్గా చేసుకోవాలి. అప్పుడే వాటి యొక్క బెనిఫిట్స్ అనేది ఇంకా ఏమన్నా వాళ్ళు చెప్తారు అంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది కదండి, అఫ్ కోర్స్. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి ఈ ఇంద్రాకి చేసిందే మీకు చేయాలి అట్లా ఏముండదు. మీ హెయిర్ని చూసి, మీ స్కాల్ప్ని చూసి మళ్ళీ దానికి తగ్గట్టు చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి చూపించుకుంటే దానికి తగ్గట్టు మీకు ఏమేమి కరెక్ట్గా ఉంటాయి, మీకేది సూట్ అవుతుంది దాన్ని బట్టి చెప్పినప్పుడు అవి మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు దెన్ ద హోల్ థింగ్ చేంజెస్ అనమాట. సో ఐ హోప్ మా ఆయన అవన్నీ ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. నాకు ఇదే ఈ వ్యాలంటైన్స్ గిఫ్ట్. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనండి. హోమ్ కేర్ అయినా నెక్స్ట్ 24 hours టెన్నిస్ ఎక్సర్సైజ్ ఏం చేయకూడదు. సో జిమ్ ఏమైనా ఉంటే ఫర్ నెక్స్ట్ 24 hours తర్వాత నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. నార్మల్ లూక్ వామ్ వాటర్తో హెడ్ వాష్ చేయొచ్చు. ఓకే. ఇంక ఇప్పుడు నైట్ తలకి ఏమి పూయకూడదు, ఏం అవసరం లేదు. ఓకే. ఒక హెడ్ క్యాప్ ఇస్తాను, జస్ట్ వేసుకొని పడుకోవాలి. ఓకే. ఓకే. సో ఇట్ డజంట్ స్మియర్ ఆన్ టు. ఓకే. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ నాన్న? గాల్లో తేలినట్టుంది. అంటే ఏం లేదు, జస్ట్ ప్రిక్కింగ్ లాగా ఉంది అంతే. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఇమీడియట్ గానే కాదు, 25-30 days కి మళ్ళీ వస్తూ మళ్ళీ 4 months 4 sittings కాబట్టి 25 days. 25 days నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఆఫ్టర్ 5 months మీకు చూపిస్తాను. అంటే గ్రోత్ ప్రతిసారి యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఇన్స్టాగ్రామ్ వీడియో అండ్ పోస్ట్ ఇట్ అండ్ ఆల్సో ఎ వైటీ షాట్. ఎందుకనంటే అప్పుడు మనం ఫాలో అప్లు చేస్తున్నాము అన్నది తెలియాలి. ఇది వన్ టైం లాగా అంటే మనం ఇందాక డాక్టర్ చెప్పారు కదా,
ఆ ఈవెంట్ వరకే మనం ఆలోచిస్తాం, అలా కాదు. ఇది లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా వచ్చి ఈ ప్రొసీజర్ అంతా ఫినిష్ చేయాలి. అర్థమైందా? ఓకే. మా ఆయనకి జుట్టు వచ్చేస్తుందండి, ఇంకా టెన్షన్ లేదు. జుట్టు వచ్చేస్తుందండి? వాట్ యు మీన్? జుట్టు ఉంది, మంచిగానే ఉంది నాకు జుట్టు, కాబట్టి మా వాడికి ఇంకా తిక్కగా కావాలంట, అందుకే సార్. రోజు ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్లో నేను వేసుకుంటానండి హెడ్ క్యాప్, ఈ రోజు మా ఆయన వేసుకున్నాడు. యాక్చువల్ దొంగ కోళ్ళు పట్టోడిలాగా ఉన్నాం. కళ్ళద్దాలు పెట్టుకొని దొంగ కోళ్ళే. మీ ఇంట్లో ఎక్కడైనా కోడి కనిపించలేదంటే మా ఆయన లేపేసట్టు. స్ట్రెస్ ఏం లేదు, పర్లేదు. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే నేను ఆడియన్స్ చెప్తున్నాను, ప్రికింగ్ లాగా ఉంది అంతే, అది బేరబుల్లే. ఎవరికైనా సరే నిజంగా మీకు ఇలా ప్యాచెస్, అంటే నాకైతే ప్యాచెస్ కోసం అని కాదు, థిన్ అవుతుంది హెయిర్, దాన్ని థిక్ చేయడానికి నేను ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నా ఫ్రెండ్స్లో కానీ నా ఫ్యాన్స్లో కానీ చాలా మంది చెప్తున్నాను, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కూడా వచ్చి చేయించుకోండి. రియల్గా ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. దే స్పెషలైజ్ ఇన్ స్కిన్, హెయిర్, లేజర్, ఎస్థెటిక్స్ అంటేనే మనకి ఇవన్నీ అనమాట. సో మీకు ఎటువంటివి ఇవన్నీ ఫేషియల్స్, మెడిఫేషియల్స్ కానివ్వండి, లేకపోతే స్కిన్కి సంబంధించింది కానివ్వండి, హెయిర్కి సంబంధించింది కానివ్వండి, లేజర్కి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఉన్నది గ్లామర్ ఫీల్డ్ లో కాబట్టి అందరికి గ్లామర్ కావాలి నాన్న, ఇప్పుడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి కామన్ మ్యాన్ ఆల్సో వాంట్స్ టు లుక్ గుడ్. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కేర్ తీసుకున్నారు కాబట్టి మనం రీల్స్ లో చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం, చాలా మంది చాలా వాటిలో చూస్తున్నాం బాగా రెడీ అవ్వాలని. అంటే హెల్దీ వేలో, జెన్యూన్ వేలో, హెల్దీ వేలో మీరు మంచిగా రెడీ అవ్వచ్చు, మంచిగా చేసుకోవచ్చు. మీ స్కిన్ కానీ మీ హెయిర్ని కానీ జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇది నాకు జెన్యూన్ గా అనిపించింది కాబట్టి. నచ్చిన ఒక మాట చెప్పాలమ్మ, జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందంట, జుట్టు లేనిది ఏం చేస్తుంది. అందుకని నీకు జుట్టు ఉండాలని నేను అంటున్నాను అమ్మ. జుట్టు లేకపోతే ఏం చేయలేం కదా, జుట్టున్నమ్మ వెరైటీ హెయిర్ స్టైల్స్. బాబు అనవసరం నేను ట్రిమ్ చేసి హెయిర్ ని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. నేను కనుక సమ్మర్ కటింగ్ చేయించకపోయినంటే మా ఆవిడ నన్ను ఇక్కడ తీసుకొచ్చేది కాదు. బట్ స్టిల్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే చాలా విషయాలు తెలుసుకున్నాను ఇక్కడ. అంటే స్కిన్ కి కానీ, ఐస్ కి కానీ, లేకపోతే హెయిర్ కి కానీ చాలా రకాల ట్రీట్మెంట్స్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే, వెన్ యాక్చువల్లీ డాక్టర్ అభిలాష్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది మాకు అందరికీ. సో వీ మీట్ రెగ్యులర్లీ. కానీ ఎప్పుడు కూడా ఇంత డీటెయిల్డ్గా ఇంత కూర్చొని ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకొని, అంటే ఫ్రెండ్స్ హాయ్ హలో అందరం మాట్లాడుకుంటాం, కానీ ఒక సబ్జెక్ట్ గురించి వాళ్ళు మా ప్రొఫెషన్ గురించి అడగరు, మేము వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి అడగం. కానీ ఈ రోజు తెలిసింది ఏంటి అని అంటే, యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్, యూ కెన్. సో అది. అండ్ నువ్వు వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు చూస్తుంటే డిఫరెన్స్ చూసారా? ఎంత షైనింగ్ గా మెరిసిపోతుంది మా వాడ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, మ్యారేజ్ అప్పటికప్పుడు టక్క చేయించుకొని వెళ్ళిపోవచ్చు. 15 days కి ఒక 15 days ఉంటుంది. ఉంటుంది 15 days వరకు ఉంటుంది. షైనింగ్ ఉంటుంది ఫేస్ లో, అసలు మెరిసిపోతున్నాను కదా. సో అందుకనే ఇలాంటివన్నీ మీకు పార్టీస్ ఉన్నా, ఎనీథింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇట్ ఈస్ located at కొండాపూర్ అన్నమాట. మన ఏంబీ మాల్ కి చాలా దగ్గర. మనం అలా వస్తున్నప్పుడు కూడా ఇలా వచ్చి ఒక సెషన్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ our beautiful viewers and subscribers. Happy Valentine's Day. ముద్దు పెట్టుకోక అమ్మాయి షైనింగ్ పోతుంది. బాయ్.